ప్రజెంటు తెలుగు మూవీ ఇండస్ట్రీలో కుర్రాళ్ళల్లో హాట్ టాపిక్ హరిహర వీరమల్లు సినిమా. ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి దీని మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. కుతూహలం కొద్దీ మేము కూడా ట్రైలర్ని ఒక లుక్ వేసాం. ఈ కథ ఊహాజనితమైనది అని ఆ సినిమా టీం చెప్పినా కూడా సోషల్ మీడియాలో సగం మంది ఇది నిజమైన కథ అంటుంటే, మరికొంతమంది వీరమల్లు ఔరంగజేబు కన్నా 200 ఏళ్ల ముందే చనిపోయాడు కాబట్టి ఆ సినిమాలో చూపించింది తప్పు అంటున్నారు. అసలు ఎందుకు ఈ కన్ఫ్యూజన్? ఎందుకంటే దానిలో ఔరంగజేబు క్యారెక్టర్ని చూపించారు. తెలుగు నేల నుండి కోహినూరు వజ్రం కోసం ప్రొటాగనిస్టు అనగా లీడ్ క్యారెక్టర్ వెళ్ళినట్టు కూడా చూపించారు. అంటే కొన్ని నిజమైన పేర్లు, ప్రాంతాలు ఈ కథలో కలిసిపోయి ఉన్నాయి. అందుకనే ఈ ఆర్గ్యుమెంట్లు, కౌంటర్ ఆర్గ్యుమెంట్లు. ఎక్కడో మినుగుమంటూ చరిత్రకారులు, కాసంత చరిత్ర తెలిసిన వాళ్ళు అసలు వీరమల్లు అనే వ్యక్తి ఉన్నట్లు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవని ఆ టీం చెప్పిన దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. అసలు ఈ స్టోరీలో నిజమెంత, అబద్ధమెంత? అదేవిధంగా ఈ తరహా సినిమా కథల్ని అసలు ఏమని పిలుస్తారు? ఈరోజు మీ కుతూహలం కోసం ఈ వీడియోలో మరింత ముందుకెళ్లే ముందు ఒక చిన్న క్లిప్ చూపిస్తాం, ఒకసారి చూడండి. అలెగ్జాండర్, ఈ దేశము నీది కాదు, నీ అబ్బది కాదు. నీవు మా సోదరుడవు కావు, స్వజనుడవు కావు, మా దాయాదివి కావు, ఉద్ధారకుడివి కావు, మా రక్షకుడవు కానే కావు. ఈ చాణక్య చంద్రగుప్త సినిమా రిలీజ్ అయిన కొత్తలో చాలామంది ఈ సీనుని నిజమని ఖచ్చితంగా అనుకునే ఉంటారు. చంద్రగుప్తుడు, అలెగ్జాండర్ ఒకే కాలానికి చెందిన వాళ్ళు. చంద్రగుప్తుని మూలంగానే అలెగ్జాండర్ తిరిగి వెళ్ళిపోయి ఉంటాడు అని. ఎందుకంటే మన ఆడియన్స్కి ఆ సినిమా వచ్చిన కాలంలో కానివ్వండి, ఈ కాలంలో కానివ్వండి, ఒక సినిమాలో ఫిక్షన్ అంతా రియాలిటీ అంతా అని తెలుసుకునే మెచ్యూరిటీ లేదు. మమ్మల్ని తిట్టొద్దు, ఈ విషయం మేము అన్నది కాదు. మన దేశం తయారు చేసిన గొప్ప దర్శకుల్లో ఒకరైన సత్యజిత్ రే అన్న మాటలే ఇవి. We have a fairly backward audience here, I must say, in spite of the film society movement and all that. If you consider the large audience, it's a backward audience, unsophisticated audience, exposed to the commercial Hindi cinema more than anything else. మన ఆడియన్స్ చాలా బ్యాక్వర్డ్ ఆడియన్స్, అన్సోఫిస్టికేటెడ్ ఆడియన్స్ అని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే మనోళ్ళు వెనుకబడిన చాలా మామూలు ఆడియన్స్. ఒక సినిమాలో ఆర్ట్ని చూడగలిగే, దాన్ని ఆస్వాదించగలిగే జ్ఞానం ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది అని. ఉదాహరణకి ఇందాక చూపించిన సినిమా క్లిప్పు శుద్ధ అబద్ధం. అలెగ్జాండర్ చనిపోయిన 3 ఏళ్లకు కానీ చంద్రగుప్త మౌర్యుడు రాజు కాలేదు. ఆ ఇద్దరు మాట్లాడుకునే అవకాశం కాదు కదా, కనీసం ఒకళ్ళ గురించి మరొకళ్ళు తెలుసుకునే అవకాశం కూడా లేదు. కానీ దాని అథెంటిసిటీని కానీ, దానికి ఉన్న హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ని కానీ ఆ సినిమా వచ్చిన కాలంలో ఎవ్వరూ ప్రశ్నించలేదు. అలాగే ఈ మధ్య వచ్చిన ఒక హిందీ సినిమాను చూసి జనాలు పిచ్చెక్కి గిలగిలా తన్నేసుకున్నారు. ఆ సినిమాలో చాలా సన్నివేశాలు కల్పితమే అయినా అదో నిజమని నమ్మి అదే భ్రమలో ఉండి సినిమా చూశాక హాల్లో వింతగా బిహేవ్ చేశారు. అలాంటి పిచ్చి పనులు మన తెలుగోళ్ళు చేయకుండా ఉండాలంటే సినిమా కథల్లో ఉండే 2 ముఖ్యమైన రకాలు మనం తెలుసుకోవాలి. ఇంకా చాలా రకాలు, వెరైటీలు ఉన్న ప్రస్తుతానికి ఈ 2 గురించి తెలుసుకుందాం, అది చాలు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు కదా, నాలెడ్జ్ మేము ఇస్తాం, పవర్ మీకు వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మొదటి కేటగిరీ ఫిక్షనల్ రియలిజం. ఈ కేటగిరీలో సినిమాలో ఉండే స్థలాలు, కాలాలు రియల్గా ఉండి ఆ సినిమాలోని క్యారెక్టర్లు చేసే పనులు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. ఉదాహరణకి ఒక్కడు మూవీ. ఈ సినిమాలో ఉన్న కర్నూలు కొండారెడ్డి బుర్జు, చార్మినారు ఇవన్నీ నిజంగా ఉన్నవే. కథంతా కల్పితమైన, అందులో ఉండే ఊళ్ళు, పురాతన కట్టడాలు నిజం కాబట్టి సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాంటి అద్భుత శక్తులు ఉన్న క్యారెక్టర్లు అసలు లేవు కాబట్టి ఈ సినిమా ఫిక్షనల్ రియలిజం అనే కేటగిరీలోకి వస్తుంది. హీరో ఒక్కడే 100 మందిని కొడతాడు కాబట్టి ఆయన సూపర్ మ్యానే కనుకండి, అది ఆర్టిస్టిక్లో బట్టి దానికి మనం ఏం చేయలేము. ఇక రెండోది హిస్టారికల్ రియలిజం. ఈ కేటగిరీలో ఉండే సినిమాలు చరిత్రలో జరిగిన నిజమైన సంఘటనల, వ్యక్తుల ఆధారంగా ఉంటాయి. సినిమా తీసే ముందు ఆ టీం వాళ్ళు వీలైనంత రీసెర్చ్ చేసి రియాలిటీకి, జరిగిన వాస్తవాలకి, యథార్థ సంఘటనలకే దగ్గరుండేలాగా ట్రై చేస్తారు. ఇలా చేస్తారు కాబట్టి దీనిలో ఉన్నవి కొంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకి తెలుగులో వచ్చిన మహానటి సినిమా, హిందీలో వచ్చిన డర్టీ పిక్చర్, ఇంగ్లీష్లో తీసిన మహాత్మా గాంధీ బయోగ్రఫీలు ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇలాంటివి మన దేశ సినిమా చరిత్రలో చాలా తక్కువ వచ్చాయని చెప్పొచ్చు. నిజాలు చెప్తే మన మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి
అవి చేసే ప్రయత్నాలు కూడా ఎవరో చేయరు. కాబట్టి ఇలాంటి సినిమాలు చాలా చాలా తక్కువ. మనం ఒక సినిమా చూడటానికి డిసైడ్ అవ్వగానే మన మైండ్ని ట్యూన్ చేసుకోవాలి. చూడబోయేది ఏ కేటగిరీ సినిమానా అని. ఆ క్లారిటీ లేదనుకోండి, ఇదిగో థియేటర్కి వెళ్ళి ఇలా ప్రవర్తించి కామెడీ పీసులం అయిపోతాం. అలానే ప్రజల విశ్వాసాలను ఉపయోగించుకొని కొంతమంది ఇందాక చెప్పిన ఫిక్షనల్ రియలిజానికి, హిస్టారికల్ రియలిజానికి అటు ఇటు కాకుండా ఉండే సినిమాలు తీసి ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి డబ్బులు గుమ్ముకుంటారు. ఉదాహరణకి కేవలం 20 కోట్లతో ద కేరళ స్టోరీ అనే సినిమా తీసి నిజమని భ్రమించేలా చేసి 300 కోట్ల కలెక్షన్ లాగేశారు. 10 రెట్ల కంటే ఎక్కువ. చివరికి సుప్రీంకోర్టు ఎంటర్ అయ్యి సినిమా మొదట్లో ఇదంతా కల్పితం అని పెట్టండి అని చెప్పాల్సి వచ్చింది. అలానే చావా అనే హిందీ సినిమాను కూడా చాలా వరకు వక్రీకరించారని చరిత్రకారులు చెప్తున్నారు. కానీ మన జనాలు అదే నిజమనే భ్రమలో చూసి వచ్చారు. ప్రొడ్యూసర్లు డబ్బులు గుమ్ముకున్నారు. 140 కోట్లతో సినిమా తీస్తే 800 కోట్ల కలెక్షన్లు. అందుకని మేము చెప్పేది ఏంటంటే, ఒక సినిమాని సినిమాలా చూడండి. దాని నుంచి సైన్స్ పాఠాలు, చరిత్ర పాఠాలు నేర్చుకోవద్దు. అంత నేర్చుకునే కుతూహలం ఉంటే కనుక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ల దగ్గరికి వెళ్ళండి, లేదా మంచి మంచి చరిత్రకారుల పుస్తకాలు కొని చదవండి. అదే కరెక్ట్ పద్ధతి. అలాగే హరిహర వీరమల్లు సినిమా కూడా ఇదంతా ఊహాజనితమైన కథతో తీశారు కాబట్టి దానిలో చూపించే దారుణాలు, హీరో చేసే పోరాటాలు అన్నీ ఉత్తివే, ఫిక్షను. కాబట్టి మీరు చొక్కాలు చించుకోవడం అనవసరం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చరిత్రలో 99% మంది రాజులు తమ రాజ్యం కోసం యుద్ధాలు చేశారే తప్ప మతాన్ని ఉద్ధరించడానికి కాదు. ఒక మతాన్ని ప్రోత్సహించిన, మరో మతాన్ని చేదరించుకున్న ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి వాళ్ళ రాజ్యాధికారమే ముఖ్యం. మతం అనేది ఒక టూల్ అంతే. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్, ప్రాథమిక సూత్రం. ఇది మాత్రం మర్చిపోవద్దు. సరేనా?